ఏం శంకరన్న మంచిగా ఉన్నావా? లేదురా, కొంచెం ఖరాబ్ అయినా. వచ్చి ఇట్లా రిపేర్ చేస్తావా ఏంది? అట్లా కాదన్నా, మరి మంచిగున్నావు పట్టుకున్నావు మంచిగున్నావా అంటావు, ఏం మంచిగాను? ఈ ముసలి పడకని గిలగిచ్చి నా చెంప మీద నేను చెప్తాను పట్టుకున్నట్టుంది. చక్కగా ఎంచులు వెళ్ళిపోయింది బెస్ట్. ఎక్కువ మెడలు ఉంచకరా, మెడలు పట్టుకోగలే. చాయ్ తాగినావు అన్న మరి? లేదు లేదు, ఇంతంత మా బర్లకు ఇంతంత కుడిది పెట్టగా మిగిలిందండే కుడిది తాగంట్రా. పొద్దుగా నేను ఛాయ్ తాగుతుంది, నాకు డే స్టార్ట్ కాదన్న విషయం తెలుసు కదా. మళ్ళీ ఛాయ్ తాగినావా అన్న అంటావు. టైం ఎంత అవుతుంది? ఇప్పుడు 9 అవుతుంది. ఇప్పటిదాకా ఛాయ్ తాగుకుంటుంటారా ఎవడన్నా? ఈ ముసలానికి ఇట్లాగా ఇస్తా చూడు ఒక జలకు. కొంచెం ఒకటి జరగన్నా వచ్చి కూర్చుంటా. జరగడెందుకురా, లేచినా నువ్వు కూర్చోయిగా. శంకరి ఎక్కడున్నావే? ఇట్లా బర్లకి ఇట్లా మంచిగా మీద పెట్టినావా? అన్ని పనులు చేసినావా? ఆ గిన్నెలు దోమలే తోంపోయి ఏమైనా మంచిగా కూర్చొని ముచ్చట్లు పెడతాను. సరే సరే, మోటు సరసం ఆపు పోషడాలి పోయి తోముతా. గిన్నెలు ఒకటి ఉన్నాయిగా, బట్టలు కూడా ఉతుకన్నా. అవి కూడా నా 2 చీరలు ఉన్నాయి, అవి కూడా ఉతుకుపో. పిల్లగా ఏందే నువ్వు కూడా మా ఆయనతో మంచిగా ముచ్చట్లు పెడతానంటున్నావు. మీ ఇంట్లో పనులు అన్నీ చేసినావా నువ్వు? చేసే వచ్చిన చేసి మీ చెల్లెతో మాట్లాడి నిమ్మలంగా రోడ్డు వేస్తానని వచ్చిన. అయితే కానీ వదిన మా అన్న పిసపిస అవుతాడు. ఇందాక నువ్వు పెట్టిన టచర్కినా పాపం శంకరన్ నేను బాధలు పడతాడో ఏందో. అందుకనే పొద్దుగానే నేను పలకరించినప్పుడల్లా పిసపిస అయ్యిండు. అన్న రోడ్లో తప్పలేదులే, పాపం నేను అర్థం చేసుకునేదే మంచిదైంది. ఓకే, మధ్యలో మెడలు దించుడు బాగా ఎత్తాను. మా చెల్లెతో చెప్పి మెడలు ఎరాదేమని చెప్తాడు. ముసలోని పాపం అంటే నేను పాపం అయిపోయేటట్టున్నాగా. ఏం చెప్తాదో ఏమో నా భార్యకు. అయ్యో దేవుడా.